హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తుంటాం కదా. అయితే ఆ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కనుక ఎప్పుడైనా పడిపోయినా లేదా ఎవరైనా దొంగిలించినా దాన్ని ఎలా బ్లాక్ చేయాలి అని మీకు 3 ప్రాసెస్లు చెప్పబోతున్నాను. ఈ 3 ప్రాసెస్లో ఏదో ఒక ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసి మీరు ఈజీగా మీ కార్డ్ని అయితే బ్లాక్ చేసుకోవచ్చు. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి. మీకు కావాల్సిన కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఛానల్గా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఇలాంటి వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. పదండి, ఈరోజు ఒక కొత్త విషయం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కనుక ఎక్కడైనా పడిపోయినా ఏదైనా దొంగిలించినా సరే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీ యొక్క మెసేజ్ బాక్స్ ఓపెన్ చేయండి. మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పెట్టాల్సిన మెసేజ్ ఏంటంటే బ్లాక్ అని చెప్పేసి ఇది క్యాపిటల్ లెటర్లో టైప్ చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ లెటర్స్లో టైప్ చేశాను. ఓకేనా? బ్లాక్ అని మెసేజ్ టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ యొక్క కార్డ్, మీ యొక్క క్రెడిట్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్ నెంబర్ మీకు గుర్తుండే ఉంటుంది. కంపల్సరీ మీరు మీ క్రెడిట్ కార్డు కనుక కొన్నప్పుడు కానీ కొన్నప్పుడు అంటే ఏంటి, మీ యొక్క క్రెడిట్ కార్డు ఇంటికి డెలివరీ వచ్చినప్పుడు కంపల్సరీ దాని ఒక ఫోటో తీసుకోండి. ఓకేనా? మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా 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 చోట్ల ఇది మీకు కంపల్సరీగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఎక్కడైనా చోటుకు వెళ్తాం, మన క్రెడిట్ కార్డ్ లేదు, మన క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేయాలి, అప్పుడు మనకు ఆ నంబర్స్ గుర్తుంటేనే కదా మనం చేయగలం. సో కంపల్సరీ మీరు ఆ నెంబర్ని గుర్తుపెట్టుకోవాలి, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసుకొని మీ యొక్క ఫోన్లో భద్రంగా దాచుకోండి. ఎప్పటికైనా సరే ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు బ్లాక్ అని మెసేజ్ పెట్టిన తర్వాత టైప్ చేసిన తర్వాత మీ 4 డిజిట్ లాస్ట్లో మీ 4 డిజిట్ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 446666 టైప్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 2 అనే బ్లాక్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 5676791 ఈ యొక్క నెంబర్కి మెసేజ్ చేయాలన్నమాట. మెసేజ్ చేయగానే వితిన్ సెకండ్స్లో మీ కార్డ్ అనేది వెంటనే బ్లాక్ అయిపోతుంది. ఓకే, ఇది నెంబర్ 1 ఆప్షను. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏంటో చూద్దాం. సెకండ్ ఆప్షన్కి ఏంటంటే మీరు కాల్లోకి వెళ్ళాలి. కాల్లోకి వెళ్ళగానే ఇక్కడ మీరు టైప్ చేయాల్సింది ఏంటంటే 18001801290. ఇది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ టోల్ ఫ్రీ నెంబర్ అనమాట. దీనికి మీరు కాల్ చేసుకొని కాసేపు వెయిట్ చేసో ఏదో చేసి మీరు మీ యొక్క కార్డ్ని బ్లాక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ సపోజ్ మీకు ఈ నెంబరు అవ్వలేదనుకోండి, 39020202 ఈ నెంబర్కి మీ యొక్క లోకల్ ఎస్టీడీ ఫిక్స్ చేయండి. మీ లోకల్ ఎస్టీడీ ఏదో కోడ్ ఉంటుంది కదా, మా లోకల్ ఎస్టీడీ కోడ్ 08879 అనమాట. మీ లోకల్ ఎస్టీడీ కోడ్ ఏంటో చూసుకొని అది మీరు టైప్ చేసి ఈ విధంగా ఫోన్ ద్వారా కూడా మీరు మీ కార్డ్ని బ్లాక్ చేయొచ్చు. ఓకేనా? ఇది సెకండ్ ఆప్షన్. ఓకేనా? ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఏంటంటే మీ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్లోకి వెళ్ళాలి. ఓకే, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క పిన్తో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత లోపలికి ఇన్ అవుతుంది. 1 సెకండ్. ఓకే, ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఇలా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఓకే సర్వీసెస్ అని చెప్పేసి మీకు ఆప్షన్ వస్తుంది, చూసారా? సర్వీసెస్. ఓకే, ఎన్నో నెంబర్ ఇది? 1 2 3 4 5 6 7th నెంబర్ అనమాట. సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్లాక్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుందా? ఈ విధంగా కూడా మీరు బ్లాక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇందులోకి వెళ్ళండి. ఫస్ట్ ఇందులోకి వెళ్ళగానే ఇక్కడ చూసారా మీ కార్డ్ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఓకేనా? కార్డ్ స్టోలెన్ లాస్ట్, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇతర ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యారోని క్లిక్ చేసినట్లయితే సస్పిషియస్ ట్రాన్సాక్షన్ ఆన్ కార్డ్. ఓకేనా? ఈ విధంగా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్రస్ ఉంటుంది. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ కార్డ్ అనేది వెంటనే బ్లాక్ అయిపోద్ది అనమాట. సో ఇవి మీ యొక్క 3 ఆప్షన్స్. ఈ 3 విధాలుగా మీరు మీ కార్డ్ని ఈజీగా బ్లాక్ చేసుకోవచ్చు. ఓకేనా? నాకు తెలిసి మీరు ఫస్ట్ ఆప్షన్ ప్రిఫర్ చేస్తేనే బెస్ట్. మెసేజ్ టైప్ చేసి వెంటనే చేసినట్లయితే మీకు వితిన్ సెకండ్స్లో కార్డ్ అనేది బ్లాక్ అయిపోద్ది. ఈ ఫోన్ చేయడం అనేది మీకు కొంచెం టైం పట్టవచ్చు కాల్ కనెక్ట్ అవ్వడానికి. ఓకేనా? మీరు ఏ ఆప్షన్ యూస్ చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.
ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.